వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా రాష్ట్రాన్ని తయారు చేయడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నది అనేది ఇప్పుడు మనం చూడబోయే విషయం. సో వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనేది ఇప్పుడు చూద్దాం. పెనాల్ మెజర్స్ ఫర్ వైలేషన్ ఆఫ్ ఓడిఎఫ్ నామ్స్. ఎవరైతే ఓపెన్ డెఫికేషన్ ఓడిఎఫ్ నామ్స్ని వైలేట్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీ వేయటం అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేపట్టింది. కన్సిడరింగ్ దట్ ఏ ఫ్యూ పీపుల్ కంటిన్యూ టు డెఫికేట్ ఇన్ ద ఓపెన్ ఈవెన్ వెన్ దే హ్యాడ్ యాక్సెస్ టు టాయిలెట్స్, ద గ్రామ పంచాయత్ అడాప్టెడ్ ఏ రెజల్యూషన్ టు ఇంపోజ్ ఏ ఫైన్ on all open defecators to make it mandatory for all new houses being constructed to have toilets, to set up community toilets for visitors and migrants. గ్రామ పంచాయతీ లెవెల్లో ఎవరైతే బహిరంగ మల విసర్జనకి పూనుకుంటారో వాళ్ళందరికీ ఫైన్ వేయటం స్టార్ట్ చేశారు, గ్రామ పంచాయతీ సర్పంచులు అయితేనేవి అధికారులు అయితేనేవి. సో ఇది చాలా మంచి స్టెప్, మంచి ప్లాన్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి. సో ఇక్కడ టాయిలెట్స్ ఉంటాయి, కట్టుకొని ఉంటారు, కానీ యూజ్ చేయరు, బయటకు వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అనేది పెనాల్టీ వేస్తుంది. ఇప్పుడు టాయిలెట్స్ లేకుండా బయటకు వెళ్తే పంచాయతీది బాధ్యత అవుతుంది, మీరు వాళ్ళు టాయిలెట్స్కి కట్టుకోవడానికి కావాల్సినటువంటి హెల్ప్ చేయలేదని. ఇక్కడ టాయిలెట్స్ ఉంటున్నాయి, కట్టించారు, కానీ బయటకు వెళ్తున్నారు, వాళ్ళకి పెనాల్టీ. To make it mandatory for all new houses being constructed to have toilets. ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టాయిలెట్ నిర్మించుకోవాలనేటువంటి ఒక అంటే రూల్ని తీసుకురావడం జరిగింది. టు సెటప్ కమ్యూనిటీ టాయిలెట్స్ ఫర్ విజిటర్స్ అండ్ మైగ్రెంట్స్. అంతేకాకుండా మన గ్రామానికి, మన ఊరికి ఎవరైనా వచ్చారు విజిటర్స్, మైగ్రెంట్స్ అంటే వలస వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ముఠా వాళ్ళు వస్తున్నారు, బ్యానీలకు ముఠా వాళ్ళు, వాళ్ళకి లాట్రిన్స్ టాయిలెట్స్ లేవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకు కూడా పెనాల్టీ చేయటం జరుగుతుందన్నమాట ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్లో. సో ఇది చాలా మంచి పని. అలాగా ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే అక్కడ చేయకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఒక 5-6 years బ్యాక్ నేను కడప టౌన్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక హోర్డింగ్ చూశాను, పెద్ద హోర్డింగ్. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు ఓపెన్ డెఫికేషన్ మీద. ఓపెన్ డెఫికేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని లాఠీ చార్జ్ చేసి తరిమేస్తున్నారు పోలీసులు. అది ఒక పెద్ద హోర్డింగ్ వేసి కట్టారు బస్ స్టాండ్ ఏరియాలో, కడప టౌన్లో. సో ఇక్కడ వీళ్ళు అలా లాఠీలతో కొట్టకుండా పెనాల్టీ వేస్తున్నారు. సరే, ఈ నెక్స్ట్ ఏంటో చూద్దాం. ఇంకొక మంచి ప్లాన్ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్. శానిటేషన్ కార్డ్స్ వర్ ఇష్యూడ్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ దట్ వాజ్ యూజింగ్ టాయిలెట్స్. ప్రతి హౌస్ హోల్డ్కి, అంటే ప్రతి ఇంటికి ఒక శానిటేషన్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైల్ దిస్ క్రియేటెడ్ ఎంథూసియాజం అమాంగ్ టాయిలెట్ యూజర్స్, ఓపెన్ డెఫికేషన్స్ ఫెల్ట్ లెఫ్ట్ అవుట్ అండ్ ఈవెన్చువల్లీ కన్సిడర్డ్. సో ఈ శానిటేషన్ కార్డులో ఏం చేస్తారా అంటే, ఎప్పుడైతే టాయిలెట్ యూజ్ చేసే వాళ్ళకి కార్డు ఇస్తున్నారో, టాయిలెట్ యూజ్ చేయని వాళ్ళు కూడా అరే మనకి కార్డు లేదు అని చెప్పేసి గ్రాడ్యువల్లీ కన్సిడర్డ్ వాళ్ళు కూడా మారుతున్నారు. నెక్స్ట్ మరో ఇంపార్టెంట్ ప్లాన్ ఏంటంటే ముక్తి. ఇదేంటో చూద్దాం. ముక్తి, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేపట్టినటువంటి మరో యాక్టివ్ ప్లాన్ ఏంటంటే ముక్తి. అండర్ ద ముక్తి ప్రాజెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఐడెంటిఫైడ్ ప్లేసెస్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్ అండ్ మేడ్ ప్లాన్స్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ బ్యూటిఫై దోస్ ప్లేసెస్ బై ల్యాండ్ రీక్లమేషన్, ప్లాంటేషన్ అండ్ గ్రీనరీ త్రూ MGNREGS. ఈ ముక్తి ప్రోగ్రాం ఏంటంటే, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ముక్తి ప్రోగ్రాం కింద చేపట్టినటువంటి విషయం ఏంటంటే, ఓపెన్ డెఫికేషన్ ఏరియాస్ అన్నింటినీ ఐడెంటిఫై చేయటం, ఎక్కడెక్కడ విలేజ్లో ఈ ఓపెన్ డెఫికేషన్ ఏరియాస్ ఉంటాయో అక్కడల్లా బ్యూటిఫై చేయటం, మంచి మొక్కలు, పూల మొక్కలు అలాంటివి నాటడం. అదేవిధంగా ప్లాంటేషను, గ్రీనరీ, ఇంకా రకరకాలుగా మొక్కలు నాటడం, ప్లాంటేషన్ చేయటం, గ్రీనరీ అంటే పచ్చదనాన్ని పెంపొందించడం, ల్యాండ్ రీక్లమేషన్, ఇంకా భూమి చదరంగా లేక ఎట్లా అంటే అట్లా గుంతలు గోతులు ఉంటే అక్కడ కానీ దాన్ని కూడా రీక్లమేషన్ చేసి ఒక మంచి ప్రదేశాలుగా వాటిని మార్చడం. MGNREGS కింద ఈ ప్రోగ్రాం అంతా దేని కింద నిర్వహించబడుతుందంటే MGNREGS
ఇప్పుడు మనం ఉపాధి హామీ పథకం కింద. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైనటువంటి గవర్నమెంట్ ప్లాన్. నెక్స్ట్ చైల్డ్ క్యాబినెట్. Child cabinets were formed in all schools with representation of students. The role of these child cabinets was to check hygienic practices among students and visit nearby villages and promote the continued use of safe toilets. విద్యార్థులతో క్యాబినెట్ మంత్రివర్గాన్ని లాగా ఒక క్యాబినెట్ తయారు చేస్తారు ప్రతి విలేజ్ లెవెల్లో. వాళ్ళు ఏం చేయాలంటే the role of these child cabinets was to check hygienic practice among students and visit nearby villages. పక్క గ్రామాలకి విజిట్ చేయడం, అక్కడ ఎలా విద్యార్థులు బిహేవియర్ ఉందో చూడటం, అండ్ ప్రమోట్ ద కంటిన్యూడ్ యూజ్ ఆఫ్ సేఫ్ టాయిలెట్స్. ఖచ్చితంగా ఈ టాయిలెట్స్ని ఉపయోగించాలి, శుభ్రమైనటువంటి సురక్షితమైనటువంటి టాయిలెట్స్ని కంటిన్యూగా ఉపయోగించాలనే దాని మీద ఈ విద్యార్థులు ఫోకస్ చేస్తారనమాట. నెక్స్ట్ అడ్రస్సింగ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్. వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు వాటిని కూడా వదిలిపెట్టకుండా ఎవరు ఎక్కడంటే అక్కడ చేయకుండా చేస్తారు. నెక్స్ట్ మంత్లీ యాక్టివిటీ క్యాలెండర్ ఎట్ జీపీ, బ్లాక్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. సో నెల పరిశీలించడం, పర్యవేక్షించడం, ఇది ఒక కార్యక్రమం, మంత్లీ యాక్టివిటీ క్యాలెండర్. The district has adopted a monthly activity calendar or ODF calendar. లుక్ గైజ్, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి, విజయవంతంగా నిర్వహించాలంటే కొన్ని స్టెప్స్ తీసుకోవాలి, రైట్ స్టెప్స్ తీసుకోవాలి, సరైనటువంటి ముందడుగు వేయాలి. ఇప్పుడు ఈ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా రాష్ట్రాన్ని ఎలా చేశారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అనేది చూస్తే, పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ముర్షిదాబాద్ అనే డిస్టిక్లో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా చేసేదానికి ఎలాంటి స్టెప్స్ తీసుకునింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. టు ప్రివెంట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్, ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ముర్షిదాబాద్ ఇన్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ ప్లాన్డ్ మ్యాసివ్ ఓడిఎఫ్ సస్టైనబిలిటీ అండ్ రీవెరిఫికేషన్ యాక్టివిటీస్. Over the last few months, as many as 5,000 volunteers comprising of government officials, community facilitators have visited all households, met people through a transect walk, checked the functional status of toilets of institutions and inspected former common open defecation areas. This exercise brought in a population of more than 80 lakh under review and recorded their behavioral changes. సో 5,000 మంది ప్రభుత్వాధికారులు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, లేదంటే కమ్యూనిటీ ఫెసిలిటేటర్స్ కావచ్చు, వీళ్ళంతా ఏం చేశారంటే డోర్ టు డోర్ తిరిగారు. తిరిగి ఏం చేశారంటే చెక్డ్ ద ఫంక్షనల్ స్టేటస్ ఆఫ్ టాయిలెట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్ని చోట్లకి వెళ్ళి చెక్ చేశారు. ఏం చెక్ చేశారంటే ఎక్కడెక్కడ బహిరంగ మల విసర్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది అన్నిటిని అక్కడికి వెళ్ళి పరిశీలించారు. ఈ భారీ ప్రణాళికలో దాదాపు 80 lakh అండర్ రివ్యూ అండ్ రికార్డెడ్ దేర్ బిహేవియరల్ చేంజెస్. సో 80 లక్షల మంది యొక్క ప్రవర్తనా తీరుని వాళ్ళు అధ్యయనం చేశారు. వాళ్ళలో ఎలాంటి మార్పులు వచ్చాయి మనం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం జరిగింది. Commenting on this, District Magistrate Dr. P. Ulaganathan said the mandated provisions of the Ministry of Drinking Water and Sanitation (MDWS) related to ODF sustainability have been ensured in all 1944 ODF villages of the district by undertaking one of the largest survey activities the district has ever seen. ఈ మొత్తం కార్యక్రమాన్ని కామెంట్ చేస్తూ ఉలగనాథన్ అనే కలెక్టర్ ఏం చెప్తున్నారంటే, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ పి ఉలగనాథన్ సాడ్, ఆయన ఏం చెప్తున్నారంటే ద మ్యాండేటెడ్ ప్రొవిజన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ రిలేటెడ్ టు ఓడిఎఫ్ సస్టైనబిలిటీ హ్యావ్ బీన్ ఎంజూర్డ్ ఇన్ ఆల్ 1944 ఓడిఎఫ్ విలేజెస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. 1944 గ్రామాలని ఈ ముర్షిదాబాద్ డిస్టిక్లో వాళ్ళు పరిశీలించారు. ఇట్ ఈజ్ ఏ లార్జెస్ట్ సర్వే, చాలా పెద్ద సర్వే ఇది. ద డిస్ట్రిక్ట్ హ్యాజ్ ఎవర్ సీన్, అంతకు ముందెన్నడూ చూడని విధంగా వాళ్ళు
1944 గ్రామాలు 1944 విలేజెస్ని చేయటం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే సిగ్నిఫికెంట్లీ పీపుల్ వర్ గివన్ ద లిబర్టీ టు చూస్ దేర్ టాయిలెట్ డిజైన్ యాజ్ లాంగ్ యాజ్ దే కెప్ట్ ద సబ్ స్ట్రక్చర్ యాజ్ పర్ ద అప్రూవ్డ్ డిజైన్. ఈ విధంగా మీరు లెట్రిన్స్ కట్టుకోండి అని గవర్నమెంట్ ఫోర్స్ చేయలేదు. యాజ్ పర్ యాజ్ యువర్ డిజైర్, మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకోండి, మేము లెట్రిన్స్ శాంక్షన్ చేస్తాము, మీకు నచ్చిన విధంగా డిజైన్స్ చేసుకోండి అని గవర్నమెంట్ స్వేచ్ఛ ఇచ్చింది. దిస్ హెల్ప్డ్ ఎ గ్రేట్ డీల్ ఇన్ డెవలపింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఓనర్షిప్ అమాంగ్ పీపుల్ టువర్డ్స్ ద టాయిలెటరీస్. సో మన టాయిలెట్ ఇది నా ఇల్లు, నా టాయిలెట్ అనేటువంటి ఓనర్షిప్ని ఫీల్ అయ్యే విధంగా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. Methods were used such as Gandhigiri by offering flowers or sweets to those who resist. ఎవరైతే మాకు వద్దు లెట్రిన్స్ అని అన్నారో వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చారు, స్వీట్స్ ఇచ్చారు, మీరు లెట్రిన్ కట్టుకోండి అని చెప్పారు. సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్స్ అండర్టేకన్ బై శానిటేషన్ టీమ్స్. సో నజర్దారీ అండ్ గాంధీగిరి ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ వెస్ట్ బెంగాల్లో. ఈ ఓపెన్ డెఫికేషన్ని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ చేపట్టినటువంటి స్కీమ్స్లో, ప్లాన్స్లో. ఈ నజర్దారీ అండ్ గాంధీగిరిలో ఏం చేస్తారంటే, గివెన్ దట్ బోత్ ఇండివిజువల్ ఎఫర్ట్స్ అండ్ కలెక్టివ్ యాక్షన్ వర్ రిక్వైర్డ్ ఫర్ ODF సస్టైనబిలిటీ, నజర్దారీ టీమ్స్ వర్ ఫార్మ్డ్ కంప్రైజింగ్ ఆఫ్ న్యాచురల్ లీడర్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్. సో లోకల్గా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్తో కనెక్ట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దే రెగ్యులర్లీ విజిటెడ్ ఓడి ప్రోన్ ఏరియాస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టు చెక్ దిస్. రోజు సాయంత్రం ఉదయం ఈ టీమ్స్ అందరూ కలిసి రెగ్యులర్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడైతే ఈ ఓపెన్ డెఫికేషన్ జరుగుతూ ఉంటుందో అక్కడికల్లా ఉదయం సాయంత్రం తిరిగారు. అండ్ దే ఆల్సో విజిటెడ్ హోమ్స్ టు మోటివేట్ పీపుల్ అబౌట్ టాయిలెట్ యూసేజ్ అండ్ క్లీన్లీనెస్ ఆఫ్ టాయిలెట్స్. ప్రతి గృహానికి వెళ్ళి ప్రజల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మోటివేట్ చేయడం జరిగింది. క్లీన్లీనెస్ ఆఫ్ టాయిలెట్స్ యొక్క పరిశుభ్రత గురించి, టాయిలెట్ యూసేజ్ గురించి, ఈ రెండింటి గురించి వాళ్ళు ప్రతి గృహానికి వెళ్ళి చేయడం జరిగింది. ఆఫెన్ గవర్నమెంట్ అఫీషియల్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, గవర్నమెంట్ అఫీషియల్స్తో పాటు పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ అంటే ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎమ్మెల్యేలు ఇలాంటి వాళ్ళు జాయిన్ ద కమ్యూనిటీ ఇన్ దీస్ నజర్దారీ యాక్టివిటీస్ mostly to motivate the team members and get feedback of ground reality. A quick survey was carried out and community facilitators met with people from every single household and discussed with them the importance of toilet usage by every member of the family, including the elderly and children. ఇది ఏంటంటే టాయిలెట్స్ ఫర్ ఆల్ అనేది ప్రతి ఇంటికి వెళ్ళడం, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ టాయిలెట్ యొక్క ఉపయోగాలు చెప్పడం, ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పడం అనేదే ఈ టాయిలెట్స్ ఫర్ ఆల్ అనే ప్రోగ్రామ్. సో టు క్యాటర్ టు ద డిఫరెంట్లీ ఏబుల్డ్ సొల్యూషన్స్ సచ్ యాజ్ ఫిక్సింగ్ ఏ బార్ ఆర్ ర్యాంప్ వర్ సజెస్టెడ్. ఇంకా నడవలేని వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా టాయిలెట్స్ని ఎలా ఉపయోగించుకోవాలి, పట్టుకోవడానికి బార్లు ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఇలాంటి సూచనలన్నీ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ కచ్చా టాయిలెట్ తోడో అభియాన్. వెస్ట్ బెంగాల్ తీసుకొచ్చినటువంటి మరో ప్లాన్ ఏంటంటే కచ్చా టాయిలెట్ తోడో అభియాన్. అంటే ఏంటంటే వైల్ పీపుల్ అండర్స్టూడ్ ద నీడ్ టు యూజ్ టాయిలెట్స్, దే ఆల్సో నీడెడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ శానిటరీ టాయిలెట్స్. చూడండి, ఇక్కడ టాయిలెట్స్ అవసరం ఏంటి అనేది అర్థమయ్యేలాగా చేయటం ప్రజలకి. అదేవిధంగా శానిటరీ టాయిలెట్స్, సరైన టాయిలెట్ గురించి, వాటి యొక్క ఉపయోగాల గురించి ప్రజలకు చెప్పడం. Towards this, after ensuring that all homes had access to safe toilets, a week-long program, Kachcha Toilet Toda Abhiyan, demolished the unsafe toilets, was observed across the district when thousands of insanitary toilets were demolished and areas cleaned. చూడండి, మనం ఇక్కడ చూస్తే కచ్చా టాయిలెట్ తోడో అభియాన్ అంటే నిరుపయోగంగా ఉన్న వాటిని, పనికి రాకుండా, క్లీన్ చేయకుండా ఉండే వాటిని కొట్టేసేయడం, తీసివేయటమే కచ్చా తోడో అభియాన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇంపార్టెన్స్ ఆఫ్ టాయిలెట్స్ని ఉపయోగించడంలో పరిశుభ్రతను ఎలా మెయింటైన్ చేయాలనేది కూడా చాలా జాగ్రత్తగా చేయడం జరిగింది. టాయిలెట్ తోడో అభియాన్.
demolish the unsafe toilets was observed across the district when thousands of insanitary toilets were demolished and areas cleaned. Sanitation awareness competitions in 1261 schools of Kanchipuram. Tamil Nadu government 2019 ప్రాంతంలో తమిళనాడు గవర్నమెంట్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా చేయడానికి తమిళనాడు డిస్ట్రిక్ట్స్ని, తమిళనాడులో ఉన్నటువంటి జిల్లాలని ఎలాంటి స్టెప్స్ తీసుకున్నది? మేబీ స్టాలిన్ గారి ప్రభుత్వం కావచ్చు, స్టాలిన్ గారి ప్రభుత్వం హయాంలోనే ఉంటుంది. సో చూడండి ఇక్కడ, విత్ ఎ వ్యూ టు ఎన్జ్యూరింగ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ స్టేటస్, ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కాంచీపురం has conducted sanitation awareness competitions in as many as 1261 schools across the district. కాంచీపురం డిస్ట్రిక్ట్లో 1261 విద్యా సంస్థల్లో, పాఠశాలలో కాంపిటీషన్స్ నిర్వహించింది తమిళనాడు ప్రభుత్వం. వన్స్ ద శానిటేషన్ మెసేజ్ రీచెస్ దెమ్, we intend focusing on children to ensure ODF sustainability. Once the sanitation message reaches them, it will definitely reach their families and the community at large. District Collector P. Ponnaya said. జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్ పొన్నయ్య ఏం చెప్పారంటే, కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్య, మేము పిల్లల్ని ఈ విధంగా ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం వల్ల ఒకసారి ఈ మెసేజ్ వాళ్ళని రీచ్ అయిందంటే, విద్యార్థుల్ని ఓపెన్ డెఫికేషన్ అనే కాన్సెప్ట్ వాళ్ళని రీచ్ అయిందంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాల్లో పెద్దవాళ్ళని కూడా, ఆ ఇళ్ళకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా, వీధులకు కూడా ఇది వ్యాపిస్తుంది అని చెప్పాడు. ఇంకా ఆయన ఏం చెప్పారో చూద్దాం. అకార్డింగ్ టు ZSBP కాంచీపురం, శంకర్ ఎన్, ఆయన ఏం చెప్పారంటే, కాంపిటీషన్స్ వర్ క్యారీడ్ అవుట్ ఇన్ డ్రాయింగ్, ఒరేటరీ, ఎస్సే రైటింగ్ and painting, the topics being cleanliness, importance of toilet usage and safe sanitation practices. సో శంకర్ ఎన్ ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ కాంపిటీషన్స్ అనేవి డ్రాయింగ్లో అంటే చిత్రలేఖనం, ఆరేటరీ అంటే వక్తృత్వం, అంతేకాకుండా ఎస్సే రైటింగ్ వ్యాసరచన, అండ్ పెయింటింగ్ అంటే రంగులు వేయటం. టాపిక్స్ వచ్చేసి బీయింగ్ క్లీన్లీనెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ టాయిలెట్ యూసేజ్. ఈ రెండు అంశాలకు సంబంధించి వ్యాసరచన, వక్తృత్వం, పెయింటింగు, డ్రాయింగు కాంపిటీషన్స్ నిర్వహించారు కాంచీపురం జిల్లాలో 1261 స్కూల్స్లో విద్యార్థులకి. ఇలా చేయటం వల్ల ఏంటంటే, ఇంపార్టెన్స్ ఆఫ్ టాయిలెట్ యూసేజ్ అండ్ సేఫ్ శానిటేషన్ ప్రాక్టీసెస్. ఓవర్ 40,000 స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సేమ్. సో ఈ రెండు అంశాల మీద 40,000 మంది విద్యార్థులు అయితే పాల్గొనడం జరిగింది. Departments of Rural Development and Education joined hands with Team Swachh Bharat to organize this massive exercise. ఈ భారీ ప్రణాళికని అమలు చేయడానికి స్వచ్ఛ భారత్ టీంతో కలిసినటువంటి టీమ్స్ ఏంటంటే, రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, గ్రామీణ విద్యా అభివృద్ధి శాఖ మరియు స్వచ్ఛ భారత్ టీం. ఈ రెండు టీంల ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాం అనమాట ఈ విద్యార్థుల నుంచి ఈ విధంగా చేయటం అనేది. On the competition days, the district wore a festive look with children hurrying to their schools, their faces beaming with ideas. ఇది ఒక పండుగలాగా జరిగింది. వాళ్ళ ముఖాలు, విద్యార్థుల ముఖాలు బీమింగ్స్ విత్ ఐడియాస్, రకరకాల ఆలోచనలతో బీమింగ్ అంటే ప్రకాశించాయి. ఇది మొత్తం తమిళనాడులోని కాంచీపురం జిల్లాని ఒక పండుగ వాతావరణంలో నింపిందని చెప్తూ ఉన్నారు ఇక్కడ అధికారులు. సో దీనికి అరేంజ్మెంట్స్ ఎవరెవరు చేశారంటే, స్కూల్ స్టాఫ్ అఫీషియల్స్ అండ్ ఫంక్షనరీస్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్ వర్ ప్రజెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అరేంజ్మెంట్స్. టీచర్స్ అందరూ కలిసి చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. అవార్డ్స్ అండ్ షీల్డ్స్ వర్ గివెన్ టు విన్నర్స్ ఆఫ్ ద ఫస్ట్ 2 కాంపిటీషన్స్ ఆన్ 15th August ఇండిపెండెన్స్ డే. ఇలా విద్యార్థులందరికీ ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది, గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. సో ఇది ఆయా రాష్ట్రాల్లో, కాంచీపురం తమిళనాడు డిస్టిక్లో కావచ్చు, లేదంటే ముర్షిదాబాద్ జిల్లాలో కావచ్చు, వెస్ట్ బెంగాల్లో
ఈ రెండు ప్రాంతాల్లో కూడా గవర్నమెంట్స్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయడం అయితే జరిగింది, ప్రజల మైండ్ సెట్ మార్చేదానికి, సోషల్ చేంజ్ తీసుకొచ్చేదానికి. ఇట్ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ శానిటేషన్ కార్డ్స్ టు మానిటర్ ద రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ టాయిలెట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. కాంచీపురం జిల్లాలో ఇంకా ఏం జరిగిందంటే శానిటేషన్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాల్లో. దీస్ కార్డ్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ టు బెనిఫిషరీస్ హూ కన్స్ట్రక్టెడ్ టాయిలెట్స్ అండర్ ద SBM, NGNREGS, CSR, NGO ఎట్సెట్రా. ఎవరైతే ఉన్నారో నివాసితులు కాంచీపురం జిల్లాలో, వాళ్ళు అందరూ రకరకాల ప్రోగ్రామ్స్ కింద వాళ్ళు టాయిలెట్స్ కట్టుకొని ఉంటారు. అలా కట్టుకున్న వాళ్ళందరికీ శానిటేషన్ కార్డ్స్ ఇచ్చారు. ఏం చేశారంటే వెన్ ఎన్ SHG మెంబర్ ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ బ్లాక్ లెవెల్ ఆఫీసర్ ఆర్ ద సర్పంచ్ విజిట్స్ ఏ హోమ్ ట్వైస్ ఏ మంత్. ఈ కార్డులు ఇవ్వడమే కాకుండా సర్పంచ్ కావచ్చు లేదా రకరకాల అధికారులందరూ కూడా నెలకు 2 సార్లు అక్కడికి వెళ్తారు, ఆ ఇంటికి కార్డ్స్ ఇచ్చినటువంటి ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే దే విల్ చెక్ ఇఫ్ ద టాయిలెట్ ఈజ్ బీయింగ్ యూజ్డ్. వీళ్ళు కార్డ్స్ ఇచ్చిన ఇళ్ళలో ఆ ఇంట్లో టాయిలెట్ ఉపయోగిస్తున్నారా లేదా అని చెక్ చేస్తారు. ఇఫ్ ఎ టాయిలెట్ ఈజ్ ఫౌండ్ ఫంక్షనల్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్ దే విల్ మార్క్ ఎస్ అండ్ నో ఇఫ్ నాట్ ఇన్ యూజ్. టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళకి ఇచ్చిన కార్డు మీద ఎస్ అని టిక్ చేస్తారు, టాయిలెట్ యూజ్ చేయకుండా ఉండే వాళ్ళకి నో అని టిక్ చేస్తారు. ద కార్డ్ డీటెయిల్స్ ఆర్ కన్సాలిడేటెడ్ ఎట్ విలేజ్ లెవెల్. ఆ విధంగా అన్ని కార్డ్స్ని సేకరించి కన్సాలిడేట్ చేసి డేటా సేకరించి ఒక గ్రామ స్థాయిలో ఎంతమంది టాయిలెట్స్ ఉపయోగిస్తున్నారు, ఎంతమంది ఉపయోగించడం లేదనేది కూడా డేటా కలెక్ట్ చేయడం జరిగింది కాంచీపురం డిస్టిక్లో, తమిళనాడు. సో మన రాష్ట్రంలో కూడా ఈ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా మన రాష్ట్రాన్ని చేయాలంటే 100% ఖచ్చితంగా ఇలాంటి స్టెప్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. ధన్యవాదాలు.